నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతని పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉంది. అయినా అతను అమెరికాకి వెళ్ళిపోయాడు. ఒరిజినల్ పాస్పోర్టు ఒక క్రిమినల్ కేసులో కోర్టు కస్టడీలో ఉంటే అతను అమెరికాకి ఎలా వెళ్ళాడు? సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ మన్మోహన్ చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. ఒరిజినల్ పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉంది, అయినా కూడా ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడు అని తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని సిబిఐని ఆదేశించింది కోర్టు. అతనిపై ఎన్బిడబ్ల్యూ జనవరి 9 నాడు ఇష్యూ చేయడం జరిగింది నాన్ బెయిలబుల్ వారెంటు. ఒరిజినల్ పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉన్న అతను ఎట్లా వెళ్ళాడు విదేశాలకి? చాలా సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది గౌరవ సుప్రీంకోర్టు. చాలా సీరియస్గా ఉంది. ఎట్లా వెళ్ళాడు? ఒరిజినల్ పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉంటుండగా అతను విదేశాలకు ఎలా వెళ్ళాడు? ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది.